ఈరోజు బీసీ డిమాండ్ల మీద కేంద్ర మంత్రులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ బీసీ ప్రతినిధుల బృందం ఇవాళ వారిని కలిసి బీసీ డిమాండ్ల మీద సుదీర్ఘంగా వారితో చర్చించడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇలా గత 2 రోజులుగా మొన్న 23, 24 తేదీల్లో కేంద్రంలో దశాబ్దాలుగా మేము పోరాటం చేసి ఇలా జాతీయ జనగణనలో కులగణన చేపట్టాలనే డిమాండ్ తోటి మేము పోరాటం చేయడం జరిగింది. అందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ దఫా జరిగేటువంటి జాతీయ జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఇలా ఏప్రిల్ 30, 2025 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు వచ్చే ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కులగణన మొదలవుతుంది. దేశంలో కులగణన 2 దఫాలుగా జరుగుతుంది. మొదటిది కుటుంబాల లెక్కింపు జరుగుతుంది, 2 కులాల లెక్కింపు జరుగుతుంది. కాబట్టి కుటుంబాల లెక్కింపు అనేది ఏప్రిల్ 1వ తేదీన జరుగుతుంది. ఈ కుటుంబాల లెక్కింపు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ లో 33 ప్రశ్నలు ఇవాళ అడగాలని, ప్రజల్ని అడగాలని చెప్పి 33 ప్రశ్నలు ఇచ్చింది. 33 కాలంలో ఇవాళ మీరు ఎస్సీ కుటుంబమా, ఎస్టీ కుటుంబమా అడిగింది, కానీ మీరు ఓబీసీ కుటుంబం అని అడగలే. కాబట్టి ఈ 33 కాలంలోతో పాటు 34వ కాలంగా ఓబీసీ అనేది చేర్చాలనే ప్రధాన డిమాండ్ తోటి 2 రోజులు ఆందోళన చేశాం. ఆందోళన అనంతరం ఇవాళ ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రులను, ఇవాళ 3 మంత్రులను కలిసి చర్చించడం జరిగింది. కేంద్ర మంత్రులకు స్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల పక్షాన వారికి స్పష్టంగా చెప్పారు, మీరు కులగణన చేస్తున్నారు, 1931 తర్వాత మొదటిసారిగా ఈ దేశంలో కులగణన చేస్తున్నారు, మీకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. కానీ ఇదే సమయంలో ఈ కులగణనలో ఓబీసీ కాలం లేకపోవడం మూలంగా, ఓబీసీ కుటుంబాలను లెక్కించకపోవడం మూలంగా రేపు 2వసారి జరిగేటువంటి కులగణనలో ఇలా బీసీ లెక్కలు సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా ఎంత శాతం ఉన్నారో అంత శాతం అక్యురేట్ గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇంత పెద్ద చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవాళ కుటుంబాల సంఖ్యను కూడా లెక్కించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదనే ఉన్నది అని చెప్పి కేంద్ర మంత్రులకు స్పష్టంగా ఇలా మేము ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారు, అదేవిధంగా మా బీసీ సంఘాల నాయకులందరం కలిసి వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము చెప్పిన విషయాల మీద వారికి విజ్ఞాపన పత్రాలు కూడా ఇచ్చాం. మేము చెప్పిన విషయాల మీద సావధానంగా కిషన్ రెడ్డి గారు ఒక అర్ధగంట సేపు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఒక అర్ధగంట సేపు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు 45 నిమిషాల సేపు వారు సావధానంగా విన్నారు. విని వాళ్ళు మాతో ఏకీభవించారు. కేంద్ర మంత్రులు మేము పెట్టిన బీసీ సంఘాలు పెట్టినటువంటి ప్రతిపాదనలను వాళ్ళు ఏకీభవించారు. నిజంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలను లెక్క పెట్టినప్పుడు బీసీ కుటుంబాలను కూడా లెక్క పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బీసీ కుటుంబాలను లెక్క పెట్టాలని కేంద్ర మంత్రులుగా, కేబినెట్ మంత్రులుగా మాకు కూడా ఉన్నది. ఈ విషయం మీద మేము సానుకూలంగా ఉన్నాం. మేము సానుకూలంగా ఉండడమే కాదు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకుపోతాం. నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకుపోయి ఇలా ఖచ్చితంగా ఈ కులగణన కాలంలో ఓబీసీ కాలం కూడా పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇలా వారు హామీ ఇచ్చినందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి బీసీ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలా ఒకవేళ ప్రధానమంత్రి గారు సమయం ఇస్తే మేము కూడా కలుస్తాం, ఓబీసీ ప్రతినిధులుగా కలుస్తాం. ఒకవేళ మాకు సమయం ఇవ్వకపోయినా సరే మా డిమాండ్ను నెరవేరిస్తే, బీసీల యొక్క డిమాండ్ను నెరవేరిస్తే అదే మాకు చాలా సంతోషం.
మేము కలవాల్సినటువంటి పని కూడా లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక బీసీలకు మాట ఇచ్చి బీసీలను నమ్మించి మోసం చేస్తే, బీసీల ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, ఆ 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీసీలను నమ్మించి మోసం చేస్తే బీసీ ఓటర్లు అక్కడ వ్యతిరేకంగా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ బీసీలను నమ్మించి మోసం చేస్తే మేము నిన్న మొన్న చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా జేఏసీని ఏర్పాటు చేస్తాం, దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, రైతు ఉద్యమం ఎట్లా నడిచిందో అది ఆదర్శంగా తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా ప్రతిపక్షాల నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు నిన్న చెప్పాము ఇలా చెప్పాము, వాళ్ళు ఎందుకో మౌనవ్రతం వహిస్తున్నారు. బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. నేను చెప్పేది కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఓబీసీ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారే రాహుల్ గాంధీకి ఒక లెక్క రాశారు. పార్లమెంట్ నడుస్తున్నది, మీరు బీసీల విషయంలో మాట్లాడడం లేదు. మరి ఇండియా కూటమికి ఏమొచ్చిందో ఏమైందో తెలియదు, కానీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈ విషయం మీద మాట్లాడాలి. కాబట్టి ప్రధానమంత్రి గారి మేము చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఓబీసీ బిడ్డ, ఈ దేశంలో మొదటిసారి ఓబీసీ ప్రధానమంత్రి 8,632 రోజులు పరిపాలన చేసి చరిత్ర సృష్టించారు. కాబట్టి మీరు ఓబీసీల పక్షాన నిలబడాలంటే ఈ కులగణన మీద పార్లమెంట్ లో ప్రత్యేకంగా చర్చ పెట్టండి. అవసరమైతే జాతీయ స్థాయిలో ఈ జాతి జనగణన మీద, కులగణన మీద జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. సానుకూలంగా కనుక స్పందించకపోతే మేము ఎట్లయితే మేము పోరాటం ఉద్యమం ఎంచుకుంటున్నామో గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము పోరాటం చేస్తాం, పోరాటాన్ని కొనసాగిస్తాం. మా అంతిమ లక్ష్యం కులగణన జరగాలి, ఆ జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో పెరిగే వరకు మా పోరాటం ఆపేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.